Hello everyone, welcome to Math Sparks. ఈరోజు మనం జామెట్రీ సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ DE ఈజ్ ప్యారలల్ టు BC. ఇక్కడ ఒక ఫిగర్ ఉంది చూడండి. ABCలో DE అనేది BCకి ప్యారలల్ అంట. అయితే AD ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, DB ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, AE ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. అయితే యూ హ్యావ్ టు ఫైండ్ ద AC. ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఫైనల్గా AC ఎంతో మనం కనుక్కోవాలి. ఇది ప్రాబ్లం. చూడండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ట్రయాంగిల్ ABCలో DE అనేది BCకి ప్యారలల్గా ఉందంట. తర్వాత AD 5 సెంటీమీటర్స్, BD 10 సెంటీమీటర్స్, AE 8 సెంటీమీటర్స్. అయితే AC ఎంతో మనం కనుక్కోవాలి. ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ ఇంకో సైడ్కి ఒక లైన్ సెగ్మెంట్ ఒక సైడ్కి ప్యారలల్గా ఉంది అంటే మనకు BPT గుర్తు రావాలి. BPT అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం మనకి ఏం చెప్తుంది అంటే ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్కి, ఇప్పుడు ABC ఉంది, ABCలో BCకి ఒక ప్యారలల్ లైన్ గీస్తే అది DE అనుకో. ఒక ప్యారలల్ లైన్ గీస్తే అది మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే AD బై DB ఈక్వల్ టు AE బై EC అవుతుంది. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఇప్పుడు సేమ్ థీరం ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ కూడా DE అనేది BCకి ప్యారలల్ కాబట్టి ట్రయాంగిల్లో ఈ రెండు సైడ్లని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది DE. సేమ్ రేషియోలో అంటే AD బై BD ఈక్వల్ టు AE బై CE లేదా EC. ఇది ఎందుకు అప్లై చేసినాం మనం? AC కనుక్కోవాలి. ACలో AE 8 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. మనం CE లేదా EC కనుక్కున్నాం అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కనుక్కున్నాం అనుకో, అప్పుడు AC కనుక్కున్నట్టే కదా. అందుకోసం EC లేదా ఈ CEని కనుక్కోవడానికి మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యూజ్ చేసాం. ఇప్పుడు AD ఎంత? ఇక్కడ A నుంచి Dకి ఎంత ఉంది? 5. BD ఎంత? 10. AE ఎంత? 8. EC ఎంత? తెలీదు, అదే కనుక్కోవాలి మనం. క్యాన్సిలేషన్ చేయండి. 5 1s 5 2s. డూ క్రాస్ మల్టిప్లికేషన్. EC ఈక్వల్ టు 16. E నుంచి Cకి 16 సెంటీమీటర్స్ ఉందంట. A నుంచి Eకి 8, E నుంచి Cకి 16. అప్పుడు టోటల్గా A నుంచి Cకి ఎంత ఉంటుంది? 8 ప్లస్ 16, దట్స్ ఈక్వల్ టు 24. ఇదే AC. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ద గివెన్ ఫిగర్ AB ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, AC ఈక్వల్ టు 17 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ AD? ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఇదే వాడు గివెన్ ఫిగర్ అని ఉంది. ABC ట్రయాంగిల్, ABC ట్రయాంగిల్. AB 8 సెంటీమీటర్స్, A నుంచి Bకి 8 సెంటీమీటర్స్ ఉంది. తర్వాత ఇక్కడ D పర్పెండిక్యులర్, BD is perpendicular to AC. AC 17 centimeters. What is the length of AD?
ఏడి ఎక్కడుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది ఏడి. ఇది కనుక్కోవాలి మనం. ఇది ప్రాబ్లం ఏంటంటే ఏబిసి ట్రయాంగిల్లో బీడీ అనేది ఏసీకి పర్పెండిక్యులర్గా ఉంది. ఏసీ 17 సెంటీమీటర్స్ అయితే ఏడి ఎంత? ఇక్కడ 2 ట్రయాంగిల్ ఉన్నాయి, 3 ఉన్నాయి, మనం 2 తీసుకుందాం. ఏవేవి అంటే ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ బిఏడి బ్యాడ్. ఈ 2 ట్రయాంగిల్లో ఏబిసి తర్వాత బిఏడి, 2 ట్రయాంగిల్లో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి, దట్స్ ఈక్వల్ టు 90 degrees, 2 కూడా 90 degrees. తర్వాత యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ, వై బికాజ్ కామన్ యాంగిల్ అది. 2 ట్రయాంగిల్లో 2 యాంగిల్ ఈక్వల్ అయినాయి అంటే థర్డ్ యాంగిల్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది. సో యాజ్ పర్ ఏఏఏ సిమిలారిటీ రూల్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బిఏడి అని చెప్తాం. ఏ రూల్ ప్రకారం? యాంగిల్ సిమిలారిటీ రూల్ క్రైటీరియన్ ప్రకారం. 2 ట్రయాంగిల్ సిమిలర్ అయితే ఏమవుతుంది అంటే వాటి అనురూప భుజాల నిష్పత్తి సమానం అవుతుంది. అంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏవేవి? దానికి మనం ఏం చేద్దామంటే ఒకేలాగా కనిపించే విధంగా ఈ 2 ట్రయాంగిల్ని గీసుకుందాం. ఇక్కడ ఏబిసి ఉంది, ఈ బిఏడిని మనం ఏబిసి లాగా తీసుకొద్దాం. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి 90 degrees, అంటే 90 degrees మాదిరే దానికి కరస్పాండింగ్ లాగానే ఇక్కడ డి ఉండాలి. తర్వాత పైన ఏముంది? ఏ ఉంది, అంటే ఇక్కడ కూడా ఏ ఉండాలి. ఇది బిఏడి కదా, సో ఇది బిఏడి తర్వాత ఏబిసి. ఈ 2 ట్రయాంగిల్నే మనం తీసుకోండి. ఇది ఎక్కడో ఉండేది కాదు, ఇక్కడ ఉండేదే. మనం అనురూప భుజాల నిష్పత్తి సమానం చేయడానికి ఏవేవి అనురూప భుజాలు అవుతాయో తెలుసుకోవడానికి మనం ఇట్లా అనురూపంగా పెట్టుకున్నాం. మనం అనురూపంగా రాసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏడి ఇచ్చినాడు వాడు ఇలా, ఇదే మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్ సిమిలర్ కాబట్టి ఇప్పుడు వీటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అవుతుంది. అంటే ఏబి బై ఏడి, అంటే ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది? ఏడి. వాటి రేషియో ఏమవుతుంది? బై ఏబి బై ఏడి ఈక్వల్ టు బీసీ బై బీడి. బీసీకి కరస్పాండింగ్ ఏమవుతుంది? డిబి. సో అందుకే వాటి రేషియో కాబట్టి బీసీ బై బీడీగా రాసుకున్నాం. ఆ 2 ఈక్వల్ కాబట్టి ఈక్వల్ టు సైన్ పెట్టుకున్నాం. తర్వాత ఇంకొక రేషియో ఉంది, ఇంకొక జత ఏసీ ఏబి, ఈ 2 కరస్పాండింగ్. వీటి రేషియో ఏమవుతుంది? ఏసీ బై ఏబి. ఇప్పుడు మనం ఏడి అనుకోవాలి. ఏడి ఉండే రేషియో ఏది? ఇది ఏబి బై ఏడి. తర్వాత మనకు తెలిసిన భుజాలు ఉండే రేషియో ఏది? మనకు తెలిసినవి ఏవేవి? ఏబి తర్వాత ఏసీ. కాబట్టి ఈ రేషియో తీసుకుందాం. ఏబి బై ఏడి ఈక్వల్ టు ఏసీ బై ఏబి. ఏబి ఎంత? ఏ నుంచి బికి ఎంత ఉంది? 8 బై ఏడి ఎంత? ఇదే మనం కనుక్కోవాల్సింది. ఏడి ఈక్వల్ టు ఏసీ ఎంత? ఏ నుంచి సికి 17 బై ఏబి ఎంత? 8. డూ క్రాస్ మల్టిప్లికేషన్. 17 ఇంటూ ఏడి ఈక్వల్ టు 64. అప్పుడు ఏడి ఈక్వల్ టు 64 బై 17. 17 1s, 17 3s. ఇంకా 3 తర్వాత అక్కడ మనకి కొన్ని 3 తర్వాత ఆడ ఆన్సర్ 3కి దగ్గర ఏది ఉంది? సి. సో 17 7 జా 6 జా. సో ఫైనల్గా ఏడి ఈక్వల్ ఎంత? 3.76 centimeters. ఇది ఓకే. థర్డ్ ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డి ఈజ్ ప్యారలల్ టు బీసీ. అనగనగా ఒక ట్రయాంగిల్
ఆ ట్రయాంగిల్ పేరు ఏబిసి. సో మనం ఏబిసి ట్రయాంగిల్ ఉందనుకుందాం. ఏబిసి రైట్ యాంగిల్ అని చెప్తే కాబట్టి మనం ఏదో ఒకటి తీసుకుందాం. ఏబిసి. ఈ ఏబిసి ట్రయాంగిల్లో డిఈ ఈజ్ ప్యారలెల్ టు బీసీ. డిఈ అనేది బీసీకి ప్యారలెల్ ఇన్ సచ్ ఏ వే దట్ ఏ మైనస్ డి మైనస్ బి ఈక్వల్ టు ఏ మైనస్ ఈ మైనస్ సి. అయితే ఇంకోటి కూడా ఇచ్చాడు, యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 40 degrees. అయితే యూ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్ డిఏఈ ప్లస్ యాంగిల్ ఏడిఈ. ప్రాబ్లం ఏంటంటే ఏబిసి ట్రయాంగిల్, దాంట్లో బీసీకి ప్యారలెల్గా డిఈ ఉంది. ఏసీబీ ఇచ్చాడు, ఏసీబీ ఇది 40 degrees ఉందంట. అయితే డిఏఈ ఏది డిఏఈ ఇది, తర్వాత ఏడిఈ ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత, ఇది ప్రాబ్లం. డిఈ ఈజ్ ప్యారలెల్ టు బీసీ కదా, మనం బీసీని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుందాం, ఇక్కడ కూడా ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు ప్యారలెల్ లైన్స్ అవుతాయి, ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇది ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉందంటే ఇక్కడ కూడా ఎక్స్ ఉంటుంది. ఈ రెండు యాంగిల్ ఈక్వల్ కాబట్టి. ఎందుకు అంటే ఫస్ట్ ఈ రెండు ఎందుకు ఈక్వల్ అంటే ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు రెండు ప్యారలెల్ లైన్స్ మధ్యలో ట్రాన్స్వర్సల్ వచ్చినప్పుడు ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ ఉంటుంది. సో ఈ రెండు ఈక్వల్. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ ఉంటుంది. దీనిలాగానే ఇప్పుడు ఇక్కడ 40 ఉంటే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ కూడా 40 ఉంటుంది. ఇప్పుడు డిఏఈ అంటే ఏంటిది, డిఏఈ అంటే ఇక్కడ ఉండేది, దీని వై అనుకో. ఇప్పుడు డిఏఈ ఈక్వల్ టు వై ప్లస్ ఏడిఈ అంటే ఎంత, ఇక్కడ ఎక్స్ అనుకుందాం. ఈ రెండు సమ్మె కదా, ఈ రెండింటి సమ్మె కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ కదా, ఏడిఈ అనేది ట్రయాంగిల్లో 3 కోణాలు మొత్తం ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 40 ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 40 degrees ఈక్వల్ టు ఏమవుతుంది 180 degrees అవుతుంది. అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమవుతుంది 180 మైనస్ 40 అవుతుంది. ఎంత 140. వై ప్లస్ ఎక్స్ అన్న ఎక్స్ ప్లస్ వై అన్న ఒకటే కదా. సో వై ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 140 degrees. యాంగిల్ డిఏఈ ప్లస్ యాంగిల్ ఏడిఈ ఈక్వల్ టు 140. ఆన్సర్ ఎంత 140. తర్వాత ప్రాబ్లం, ఏబి ఈజ్ ఏ కామన్ టాంజెంట్ టు బోత్ ది సర్కిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఫైండ్ ద డిస్టెన్స్ కరెక్ట్ టు 2 decimal places బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ది 2 circles. ఇక్కడ 2 సర్కిళ్ళు ఉన్నాయి, ఒకటి చిన్న సర్కిల్, ఇంకోటి పెద్ద సర్కిల్. ఇది సెంటర్, ఇట్ ఈస్ సి, ఇట్ ఈస్ డి. ఇది రేడియస్, దీని రేడియస్ ఇది ఏదది సిఏ, ఇక్కడ డిబి, ఇది ఎక్స్ అంట, ఇది 5 centimeters అంట. ఈ రెండు కూడా ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఏ నుంచి ఈకి 8 centimeters ఉందంట, తర్వాత బి నుంచి ఈకి 12 centimeters ఉందంట. అయితే నువ్వు ఏం కనుక్కోవాలి అంటే డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సిడి ఎంతో కనుక్కోవాలి. సిడి ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి. సిడి ఈక్వల్ టు సిఈ ప్లస్ డిఈ కదా. ఈ రెండు సమ్ చేస్తే మనకు సిడి వస్తుంది కదా, సిఈ ప్లస్ డిఈ. సిఈ ఏమవుతుంది, సిఈ అనేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనిస్, ఇది హైపో అవుతుంది. తర్వాత ఈ డిఈ అనేది ఈ ట్రయాంగిల్, ఈ సర్కిల్లో ఉండే ఈ ట్రయాంగిల్లో
హైపోటెనిస్. అంటే ఈ ట్రయాంగిల్లో హైపోటెనిస్, ఈ ట్రయాంగిల్లో హైపోటెనిస్ కనుక్కొని రెండు సమ్ చేస్తే మనకు సిడి ఎంతో వస్తుంది. మరి ఈ రెండు ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఎట్లా చెప్తామంటే ఓ థీరం ఉంది. ఏంటి ఆ థీరం అంటే ట్యాంజెంట్కి మీద గీసిన రేడియస్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది సర్కిల్, ఇది ట్యాంజెంట్, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీదకు గీసిన రేడియస్ ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ, ఇది ఈ. ఓఈ అనేది రేడియస్. ఈ రేడియస్ ఏబి అనే ట్యాంజెంట్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీద గీయబడింది కాబట్టి ఓఈ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి అంటాం మనం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఏఈ అనేది ట్యాంజెంట్ కాబట్టి సిఏ అనేది రేడియస్ కాబట్టి ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీదకు గీయబడింది కాబట్టి సిఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏఈ. ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ వచ్చిందో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది హైపోటెనిస్ అవుతుంది, ఇది కూడా హైపోటెనిస్ అవుతుంది. సేమ్ ఇట్లానే అనమాట. హైపోటెనిస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. ఏంటిది? పైథాగరస్ థీరం. మనం ఫస్ట్ సిని కనుక్కుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సి కనుక్కుందాం. సి అనేది ఏమవుతుంది? హైపోటెనిస్. ఎందుకు? ఇక్కడ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి. సో సిఈ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ ఏమవుతుంది? ఇక్కడ బేస్ ఏదైనా తీసుకోవచ్చు. అంటే 5, 8 ఉంది. 5 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ఇప్పుడు సిఈ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఎంత? 25. 8 స్క్వేర్ ఈక్వల్ టు 64. ఇప్పుడు సిఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 89 సెంటీమీటర్స్. సి కనుక్కున్నాం. తర్వాత ఏం కనుక్కోవాలి మనం? ఇప్పుడు డిఈ కనుక్కోవాలి. ఇక్కడ పైథాగరస్ థీరంలో అప్లై చేస్తే డిఈ స్క్వేర్ ఈక్వల్ టు డిఈ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. డిఈ తెలియదు, అట్లనే రాసుకుంటాం మనం. బిఈ ఎంత? ఇక్కడ 12 స్క్వేర్. బీడీ ఎంత? ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకి రెండు ఉన్నాయి తెలియనివి. మనం ఇప్పుడు ఎక్స్ కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు అంటే ఈ రెండు ట్రయాంగిల్ కూడా సిమిలర్. ఏవేవి? ట్రయాంగిల్ ఏసీఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బిఈడి. ఎట్లా సిమిలర్ అంటే రైట్ యాంగిల్ తర్వాత ఈ యాంగిల్ రెండు యాంగిల్ ఈక్వల్. రెండు ట్రయాంగిల్లో రెండు యాంగిల్ ఈక్వల్ అయినా మూడో యాంగిల్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు మూడు యాంగిల్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఆ రెండు కూడా సిమిలర్ అని చెప్తాం. రెండు ట్రయాంగిల్ సిమిలర్ అయినప్పుడు ఏమవుతుంది? వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ కోసం మనం కరస్పాండింగ్గా గీసుకుందాం ఈ ఫిగర్స్ని. ఏది? ఫస్ట్ ఏసీ ఫస్ట్ ఈ పైకి రాసుకుందాం. తర్వాత రైట్ యాంగిల్ ఇక్కడ పెట్టుకుందాం. ఏసీఈ. తర్వాత ఈ రైట్ యాంగిల్ ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ పెట్టుకుందాం. మిగిలినది ఏంది? ఇక్కడ డి. ఎక్స్ ఏది? బీడీ. ఇది ఎక్స్. దీనికి కరస్పాండింగ్ ఏది? ఏసీ ఎంత? 5. తర్వాత దీంట్లో ఇంకోటి ఇస్తాడు 12 సెంటీమీటర్స్. 12 ఏది? బిఈ ఈక్వల్ టు 12. దీనికి కరస్పాండింగ్ ఏది? ఏఈ ఎంత? 8. అంటే వాడు ఇచ్చినవే తీసుకుందాం మనం. ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రేషియోని ఈక్వల్ చేద్దాం. ఏసీ బై దీనికి కరస్పాండింగ్ ఏది? డిబి ఈక్వల్ టు ఏఈ బై బిఈ. ఏసీ ఎంత? 5. బీడీ ఎంత? ఎక్స్. ఏఈ ఎంత? 8. బిఈ ఎంత? 12. 4 2 జా 4 3 జా 2x ఈక్వల్ టు 5 3 జా 15. ఎక్స్ ఈక్వల్ టు 7.5. ఇప్పుడు డిఈ స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 7.5 హోల్ స్క్వేర్. ఇప్పుడు డిఈ
square equal to 144 plus last లో 25 7 8 ja 56 56.25 అప్పుడు DE equal to square root of 144 plus 56 200.25 ఫైనల్గా CD equal to square root of 89 plus square root of 200.25 ఇది దగ్గరగా 9.4 అట్లా వస్తుంది. దీని వాల్యూ వచ్చేసి 14.15. ఈ రెండు సమ్ చేస్తే 14.15 ప్లస్ 9.4 5 5 13 23.58 ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ. తర్వాత ప్రాబ్లం, ఏ మ్యాన్ గోస్ 24 meters టువర్డ్స్ ఈస్ట్ సైడు 24 meters ట్రావెల్ చేసినాడు. తర్వాత అండ్ దెన్ 10 meters టువర్డ్స్ నార్త్ 10 meters టువర్డ్స్ నార్త్ అంటే ఈ సైడ్. ఇప్పుడు ఇది ఈస్ట్ ఇది నార్త్ అనుకుంటే ఫస్ట్ ఇట్లా 24 meters పోయినాడు, తర్వాత నార్త్కి 10 meters పోయినాడు. అయితే ఈ ఏ పాయింట్ నుంచి లాస్ట్కి ట్రావెల్ చేసిన సి పాయింట్కి ఎంత దూరం, ఇది బి పాయింట్ అనుకుందాం. ఇక్కడ 90 degrees ఉంటుంది, ఎందుకంటే తిరుగుతాం కాబట్టి 90 degrees ఉంటుంది. కావాల్సింది ఏసీ కాబట్టి ఇది హైపోటెనీస్. హైపో స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్, పైథాగరస్. హైపో ఏసీ స్క్వేర్ బేస్ 24 square ప్లస్ పర్పెండిక్యులర్ 10 square 576 ప్లస్ 100 676. AC square equal to square root of 676, that's equal to 26 meters. Next problem, in the given circle with diameter AB and chord CD with center O, find the value of theta. సర్కిల్లో O సెంటర్, AB డయామీటర్, AC, తర్వాత CD AD, ఇది తీటా, ఇది 40 degrees. and we have to find the theta, ఇది P. theta ఎంతో మనం కనుక్కోవాలి. ఇది BC. ఫస్ట్ మనం మీకు ఇట్లా రెండు కొమ్ములు కనిపిస్తే సర్కిల్లో ఒక తీరం గుర్తు రావాలి. ఏంటది అంటే, ఏం గుర్తు రావాలి అంటే యాంగిల్స్ మేడ్ బై ద సేమ్ ఆర్క్ ఆర్ ఈక్వల్ అని గుర్తు రావాలి. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ అనుకో, AB ఒక ఆర్క్ ఉంది ఇక్కడ, AB ఆర్క్. దీని ద్వారా మనం కన్స్ట్రక్ట్ చేసిన యాంగిల్స్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదో యాంగిల్, ఇది X ఉంటే తర్వాత ఇది కూడా X ఉంటుంది అన్నమాట. ఇప్పుడు BD అనేది ఒక ఆర్క్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది, దీని మీద గీసింది చూడండి. ఫస్ట్ ఇది గీసినారా తీటా, తర్వాత ఇంకో యాంగిల్ గీసినారు ఇదే దీని మీదనే, బి నుంచి ఈకి ఇక్కడ ఉండే యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇది తీటా, ఇక్కడ ఉండే యాంగిల్ని మనం X degrees అనుకుందాం. సో ఈ ఆర్క్ మీద గీసిన ఈ రెండు యాంగిళ్ళు ఈక్వల్. సో తీటా ఈక్వల్ టు X degrees, తీటా ఈక్వల్ టు X degrees. ఇప్పుడు X degrees ఎంత ఉంటుంది, X degrees ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది సెమీ సర్కిల్లో ఉండే యాంగిల్స్ అన్నీ కూడా 90 degrees. ఇది సెమీ సర్కిల్ అయితే నువ్వు ఎన్ని యాంగిల్స్ అన్నా గీ, ఇక్కడ ఇవన్నీ కూడా 90 degrees. ఇది 90 degrees, ఇది 90 degrees. సో
ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees ఉంటుంది. అంటే x degrees ప్లస్ 40 degrees ఈక్వల్ టు 90 degrees. అప్పుడు x degrees ఈక్వల్ టు ఎంత? 90 degrees మైనస్ 40 degrees. అప్పుడు x degrees ఈక్వల్ టు 50 degrees. x degrees ఈక్వల్ టు తీటా. సో ఇక్కడ ఎంత? ఇక్కడ x degrees 50 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది తీటా? ఇది కూడా 50 ఉంటుంది. ఫైనల్గా తీటా ఈక్వల్ టు 50 degrees. నెక్స్ట్ ప్రాబ్లం. 2 circles of radius 8 centimeters and 3 centimeters respectively are 13 centimeters apart. AB is a direct common tangent touch to both these circles at A and B respectively. Then the length of AB. ఇక్కడ రెండు సర్కిల్ ఉన్నాయి. ఫస్ట్ సర్కిల్ రేడియస్ 8 centimeters, దీని రేడియస్ 8 centimeters. ఇంకో సర్కిల్ ఉంది చిన్నది, దీని రేడియస్ 3 centimeters. తర్వాత ఈ రెండిటి మధ్య దూరం వచ్చేసి డిస్టెన్స్ ఈక్వల్ టు 13 centimeters. అయితే ఈ రెండు సర్కిల్కి గీసిన డైరెక్ట్ ట్యాంజెంట్ లెంత్ ఎంత? ఏబి అయితే ఏబి లెంత్ ఎంత? ఇక్కడ మనం రెండు ఫార్ములాస్ చెప్పుకుందాం. ఏ అంటే కొంచెం డిస్టెన్స్లో రెండు సర్కిల్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ సర్కిల్ రేడియస్ R1 అనుకుందాం, సెకండ్ సర్కిల్ రేడియస్ R2 అనుకుందాం. వీటి మధ్య డిస్టెన్స్ ఈక్వల్ టు D అనుకుందాం. తర్వాత డైరెక్ట్ ట్యాంజెంట్ AB అనుకుందాం. తర్వాత ట్రాన్స్వర్సల్ ట్యాంజెంట్ అంటే ఇట్లా గీసిన ట్యాంజెంట్ని మనం ట్రాన్స్వర్సల్ ట్యాంజెంట్ అంటాం. అది BC అనుకుందాం. ఫస్ట్ ఒక సర్కిల్ రేడియస్ R1, ఇంకొక సర్కిల్ రేడియస్ R2, డిస్టెన్స్ D. తర్వాత డైరెక్ట్ ట్యాంజెంట్ AB. తర్వాత ట్రాన్స్వర్సల్ ట్యాంజెంట్ BC. R1, R2, D. ఇప్పుడు డైరెక్ట్ ట్యాంజెంట్ AB లెంత్ ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. తర్వాత ట్రాన్స్వర్సల్ ట్యాంజెంట్ లెంత్ ఏమవుతుంది అంటే D స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. ఇక్కడ R1, R2 అంటే ఏంటివి? ఫస్ట్ సర్కిల్ రేడియస్, R2 అంటే సెకండ్ సర్కిల్ రేడియస్. R1 అంటే ఫస్ట్ సర్కిల్ రేడియస్, R2 అంటే సెకండ్ సర్కిల్ రేడియస్, D అంటే డిస్టెన్స్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఇక్కడ మనం డైరెక్ట్ ట్యాంజెంట్ కనుక్కోవాలి. సో T ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ ఎంత ఇక్కడ? 13 స్క్వేర్ మైనస్ R1 ఎంత? 8, R2 ఎంత? 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ 169, 5 స్క్వేర్ 25. 169లో నుంచి 25 పోతే 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 12. నెక్స్ట్ ప్రాబ్లం. 2 circles touch each other externally. The radius of the first circle with center A is 18 centimeters. The radius of the second circle with center B is 8 centimeters. Find the length of their common tangent. మనం ముందు ఫార్ములా చెప్పుకున్నాం. కామన్ ట్యాంజెంట్ ఆర్ డైరెక్ట్ ట్యాంజెంట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. ఇది డైరెక్ట్ ట్యాంజెంట్కి కానీ కామన్ ట్యాంజెంట్కి కానీ ఫార్ములా. అయితే ప్రాబ్లం ఏంటంటే ఏ సెంటర్గా ఒక సర్కిల్ ఉంది, దాని రేడియస్ ఎంత?
18 సెంటీమీటర్స్ 18 సెంటీమీటర్స్. తర్వాత బి సెంటర్గా ఇంకో సర్కిల్ ఉంది, అది ఎక్స్టర్నల్గా ఇంటర్సెక్ట్ అయింది, అంటే ఈ విధంగా ఇంటర్సెక్ట్ అయింది. దీని సెంటర్ ఏంటి? బి. దీని రేడియస్ ఎంత? 8 సెంటీమీటర్స్. అయితే నువ్వు ఏం కనుక్కోవాలి? కామన్ ట్యాంజెంట్ యొక్క లెంత్ కనుక్కోవాలి. పీక్యూ అనుకుందాం. కామన్ ట్యాంజెంట్ లెంత్ కనుక్కోవాలి. కామన్ ట్యాంజెంట్కి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్. ఇక్కడ r1 ఏంటి? 18 సెంటీమీటర్స్. r2 ఏంటి? 8 సెంటీమీటర్స్. డిస్టెన్స్ ఏమవుతుంది? డిస్టెన్స్ ఏమవుతుంది? r1 ప్లస్ r2. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే దీని రేడియస్ కలిపితే వచ్చేది డిస్టెన్స్. అప్పుడు 18 ప్లస్ 8 ఈక్వల్ టు 26 సెంటీమీటర్స్. సబ్స్టిట్యూట్ చేద్దాం. 26 స్క్వేర్ మైనస్ r1 18 మైనస్ r2 8 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 26 స్క్వేర్ 676 minus 18 minus 8 10 square equal to 100. Square root of 676 minus 100 576. Square root of 576 24. Distance ఎంత అంటే 24 సెంటీమీటర్స్. ఇది తర్వాత ప్రాబ్లం, ఈ సెషన్కి లాస్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద ఆర్క్ ఆఫ్ ఏ లెంత్ ఆఫ్ రేడియస్ 13 సెంటీమీటర్స్ హ్యాస్ ఏ లెంత్ ఆఫ్ 19 సెంటీమీటర్స్, దెన్ ది యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్. ఆర్క్ ఇచ్చినాడు, లెంత్ ఆఫ్ ఆర్క్ ఇచ్చినాడు ఎంత? 19 సెంటీమీటర్స్. దట్ ఈజ్ ఎల్ ఈక్వల్ టు 19 సెంటీమీటర్స్. తర్వాత రేడియస్ ఇచ్చినాడు 30 సెంటీమీటర్స్. అయితే ఇక్కడ ఉండే తీటా వాల్యూ కనుక్కోవాలి, యాంగిల్ వాల్యూ కనుక్కోవాలి. ఇది సెక్టర్ కదా, ఇది సెక్టర్, లెంత్ ఆఫ్ సెక్టర్ దట్స్ ఈక్వల్ టు ఆర్క్. సో ఎల్ ఈక్వల్ టు తీటా బై 360 ఇంటూ ఎల్ అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ఆర్క్ 2πr. ఎల్ ఎంత? 19. తీటానే కదా మనం కనుక్కోవాల్సింది, అట్లానే పెట్టుకుంటాం. తీటా బై 360 ఇంటూ 2 ఇంటూ పై 22/7. ఆర్ రేడియస్ ఎంత? 30. 0 0 3 1s 3 1s 3 2s 2 6 జా 2 1 జా 2 3 జా 2 1 జా 2 1 జా. ఏముంది ఇక్కడ? 11/3 7 జా 21 ఇంటూ తీటా ఈక్వల్ టు 19. ఇప్పుడు తీటా ఈక్వల్ టు ఏమవుతుంది? 19 ఇంటూ రివర్స్ 21/11. దీన్ని స్ప్లిట్ చేసుకుంటే 19 ఇంటూ 21 19 7 జా, దీన్ని 7 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 19 7 జా 133. 133 ఇంటూ 3/11. 3 3 జా 9 9 3/11 ఈక్వల్ టు తీటా. క్యాన్సిల్ చేద్దాం. 11 1s 11 3 జా 6 ఉంటుంది, 6 జా 3 ఉంటుంది, 30 2 జా. సో 36.2 something degrees approximately. This is the angle of sector. తర్వాత ప్రాబ్లం, ఈ సెషన్కి లాస్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ రాడ్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఏ రూమ్ ఆఫ్ డైమెన్షన్స్ 12 meters by 9 meters by 8 meters?
క్యూబాయిడ్ మనకు అర్థమవుతుంది, LBH. క్యూబాయిడ్లో పట్టే లాంగెస్ట్ రాడ్ లెంత్ ఎంత అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్. సో డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ L² ప్లస్ B² ప్లస్ H². సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇది L, ఇది B, ఇది H. L² 144, B² 81, H² 64. సమ్ చేద్దాం, 144 ప్లస్ 81 ప్లస్ 64 9 18 2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 289 17 centimeters is the longest rod. Thank you.